మిత్రులారా, రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. బొద్దింకల రాజకీయ పార్టీ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, అది విప్లవ కెరటమా పాలపొంగ అనేది ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. కానీ ఈ పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం, ముఖ్యంగా యువతరం జెన్జీ అని అంటున్నారు. ఈ యువతరం చూపిస్తున్న ఆదరణ మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా అన్న ఒక మాటను పట్టుకొని దాని ఆధారంగా నిరాశా నిస్పృహలతో ఉన్న యువత పెట్టి నడుపుతున్న ఒక ఉద్యమం ఇది. ఇది ప్రజాకర్షణ దీనికి లభిస్తున్న దాన్ని బట్టి, ఇది చర్చకు దారితీసిన విధానాన్ని బట్టి చూస్తే మాత్రం ఇది ఒక చారిత్రక ఘట్టంగానే చెప్పవచ్చు. నిజానికి చారిత్రక ఘట్టాలు అన్నీ కూడా చిన్న చిన్న అంశాల ఆధారంగానే ఏర్పడతాయి. హిస్టారికల్ మైల్ స్టోన్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలనంటే, ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆమ్ ఆద్మీ పార్టీగా దారితీసింది. అట్లానే సమాజంలో సేవ చేయాలి, సమాజం మార్చాలి అన్న ఒక హీరో తలంపు టీవీకేగా దారితీసి తమిళనాడులో హీరోని నిజంగానే పొలిటికల్ హీరోని చేసింది. ఏదో ఒక చిన్న సంఘటన ఆధారంగా జరిగే వాటి నుంచే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అయితే అప్పుడే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి హిట్ బెడద అయింది. హిట్ బెడద వచ్చింది. ఏంటంటే హిట్ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది సహజం. ఎప్పుడైనా ఎక్కువ ప్రజాదరణ ఉన్నది అని అంటే దాని నుంచి ఫస్ట్ వచ్చేది ప్రతిఘటన. ఆ స్టేక్ హోల్డర్స్లో బాగా ఇంపాక్ట్ అయ్యే వాళ్ళ నుంచి ప్రతిఘటన వస్తుంది. ఆ అబ్బాయి, పూణేకి చెందిన అబ్బాయి, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పెట్టిన ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా వాటిని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఓకే, ఇది సహజం. ఏ పని చేయాలనుకున్నా కూడా విమర్శించేవాళ్ళు, దాన్ని కాలు అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఒక మీమ్ పార్టీగా స్టార్ట్ అయిన కాక్రోచ్ జనతా పార్టీని యువతరం ఎట్లా తీసుకుంటుంది అనేది అధ్యయనం చేస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఆ పార్టీకి నమోదు చేసుకున్న వాళ్ళల్లో చాలామంది పాకిస్తాన్ వాళ్ళు కూడా 40% మంది ఉన్నారని, వివిధ దేశాల వాళ్ళు ఉన్నారని ఒక ప్రాపగండా స్టార్ట్ అయింది. అయినా పర్లేదు, ఇది ప్రపంచ కార్మికులారా ఏకంగండిలాగా, ఏవో ప్రపంచ బొద్దింకలారా ఏకంగండిగా వెళ్తుందేమో చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ఎట్లా చూడాలి? జెన్జీ అంటే 1997 నుంచి 2010-12 దాకా ఉన్న ఒక తరాన్ని జెన్జీ అంటున్నాం మనం. ఎట్లా తీసుకుంటున్నారనేది నేను చిన్న సర్వే లాగా చేశాను. ఈ సర్వే చేసినప్పుడు నాకు చాలామంది యువకులకి ఆల్రెడీ దీని గురించి తెలిసిపోయింది. నిజానికి భారత రాజకీయ వ్యవస్థకు పట్టిన పెద్ద చీడ ఏంటంటే, మన యువతరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడం. ఇది మనకు సంబంధించిన అంశం కాదనే ఒక నిర్లిప్త భావన పెరగడం. కానీ దానికి భిన్నంగా ఒక స్టార్ట్ అయిన 5-6 రోజుల్లోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యువత మనస్సుని ఆకర్షించుకుంది అని చెప్తాను. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయరు, జపాన్లో ఉంటాడు. నేను నిన్న ఫోన్లో మాట్లాడాను. తనకి అసలు ఈ సిజేపీ గురించి తెలుసా లేదా అని అడిగాను. నాన్న, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు ఆటలో, ఇక్కడ ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ అయ్యింది తెలుసా అంటే, అయ్యో తెలియకపోవడం ఏంటి, దాని గురించి దాని వివరాలన్నీ చెబుతున్నాడు. అట్లానే విశాఖపట్నంలో ఐఐఎంలో ఉన్న జాబ్ చేసే నా కూతురు నేను దీని గురించి స్టడీ చేయడానికి ముందే ఒక మెసేజ్ ఇచ్చింది. ఈ పెద్ద సిజేపీ అని ఒకటి వచ్చింది, వాచ్అవుట్ అని. సో యువతకి ఆల్రెడీ దీని గురించి తెలిసిపోయింది. మిత్రులారా, మన భారతీయ యువతకి ఇలాంటి విషయాలు తెలియటం చాలా ముఖ్యం. మన భారతదేశ భవిష్యత్తుకి, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఎంతో కీలకం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతూ ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాల గురించి మనం చూస్తుంటాం. ఒక 50-60 ఏళ్ళ ఉన్న వాళ్ళందరం చూస్తూ ఉంటాం. వాళ్ళలో మతం అంటారు, కులం అంటారు, ఆ ప్రాతిపదికన మనం విభజనకు గురవుతుంటాము. అభివృద్ధి గురించి పట్టించుకోము. సెంటిమెంట్ ఆధారంగా మన బండి నడిచిపోతుంటుంది. నిజానికి తరచి చూస్తే అన్ని
పార్టీలు, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, అన్ని పార్టీలు మతవాద పార్టీలు. మతవాదం లేకుండా ఇవేవీ బతకలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మతాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంది. అన్ని పార్టీలు బయటికి చెప్పేది ఒకటి, లోపలికి ఒకటి. ఈ వ్యవస్థ పుచ్చిపోయిందని మనందరం బాధపడుతున్న టైంలో వచ్చింది ఈ బొద్దింకల జనతా పార్టీ. ఇదేదో హైప్ చేసి మాట్లాడుకోవటం కాదు, కానీ దీన్ని మనందరం కూడా ఒక చారిత్రాత్మక అవకాశంగా తీసుకొని రాజకీయాల గురించి మన జంజీ అర్థం చేసుకునేటట్లు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యువతరానికి భారతదేశంలో ఉన్న సమస్యలు అర్థం కావాలి, భారతదేశంలో ప్రధాన అంశాలు అర్థం కావాలి, సామాన్య బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులు అర్థం కావాలి. ఒక కులం మతం ఆధారంగానే విపరీతంగా కేంద్రీకృతమై తిరుగుతున్న పిచ్చి రాజకీయాలు ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అవన్నీ అర్థం కావాలి అని అంటే వీళ్ళకి రాజకీయాల పట్ల స్వల్ప అవగాహన అయినా ఉండాలి. ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకొని ఈ జంజీ ఉన్నట్టుండి రాజకీయాల గురించి అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అందుకే ప్రతి ఇంట్లో దీనికి సంబంధించిన చర్చ జరగాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అవుతుందా, చల్లబడిపోతుందా, అదంతా తర్వాత సంగతి. కానీ ఇది ఒక గొప్ప అవకాశం మన పిల్లలకి మన రాజకీయాల గురించి, మన రాజకీయ వ్యవస్థ గురించి, ఇందులో ఉన్న లోపాల గురించి, ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి తెలియడానికి ఇది ఒక పెద్ద సందర్భంగా నాకు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇది వాళ్ళకి పట్టని అంశంగా ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అందరి దృష్టికి పోయింది ఇది కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రతి ఇంట్లో కూడా మన భారతదేశం గురించి, భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి, యువత ప్రాముఖ్యత గురించి మనం ఖచ్చితంగా తెలియజేయడానికి ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశంగా నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి కార్యాచరణకు ఉపక్రమించి ఖచ్చితంగా ఇండ్లలో ఉన్న పిల్లలకి రాజకీయ వ్యవస్థ పట్ల అవగాహన కలగడానికి దీన్ని ఒక సందర్భంగా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.